హాయ్ అండి. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేసే పాలిసీ నేమ్ న్యూ జీవన్ ఆనంద్ 715 సమ్ అసలుడు 3,00,000 టర్మ్ 21 ఇయర్స్ ప్రీమియం పేమెంట్ వచ్చి 21 ఇయర్స్ అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. యాక్సిడెంట్, డెత్ అండ్ డిజబుల్ కవర్ వచ్చి 3,00,000 రూపాయలు. మనం టోటల్‌గా ఈ 21 ఇయర్స్‌కి 3,97,000 రూపాయలు అనేది పేమెంట్ చేస్తాము. మనకి టోటల్ బెనిఫిట్ వచ్చి 9,19,800 రూపాయలు అనేది మనకి మెచ్యూరిటీ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ పేమెంట్ మంత్లీ మనం ఎంత కట్టాల్సి ఉంటుందంటే 1,641 రూపాయి మంత్లీ అమౌంట్ కట్టాలి జీఎస్టీతో కలిపి. సెకండ్ ఇయర్ పేమెంట్ మనం మంత్లీ 1,605 రూపాయలు అనేది కట్టడం జరుగుతుంది. సమ్ అసైడ్ వచ్చి 3,00,000, బోనస్ 2,89,800 రూపాయలు. ఫైనల్ అడిషనల్ బోనస్ వచ్చి మనకి 15 సంవత్సరాల పైన ఉండే వాటికి అన్నిటికీ ఫైనల్ అడిషనల్ బోనస్ అనేది యాడ్ అవుతుంది. ఎక్స్పెక్టెడ్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి 21 ఇయర్స్ 6,19,800 రూపాయలు. లైఫ్ లాంగ్ కవరేజ్ వచ్చి 100 ఇయర్స్ ఆఫ్ ఏజ్ 3 lakhs వరకు అలాగే ఉంటుందన్నమాట మన కవర్. లైఫ్ కవర్ వచ్చి 3,88,800 రూపాయలు స్టార్టింగ్ నుంచి 6,94,800 వరకు అనేది రావడం జరుగుతుంది. మనం ఇయర్లీ పేమెంట్ ఎంత చేస్తామంటే సంవత్సరానికి 19,300 రూపాయలు అనేది పేమెంట్ చేయడం జరుగుతుంది. మనకి ఏజ్ ఒక 34 ఏజ్లో మనం పాలసీ తీసుకుంటే మనకి 55 ఇయర్స్కి మెచ్యూరిటీ అనేది 6,19,800 రూపాయలు రావడం అనేది 800 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఆ 55 ఇయర్స్ తర్వాత కూడా మనకి 100 ఇయర్స్ వరకు లాంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది లైఫ్ లాంగ్ ఇన్సూరెన్స్ అనేది 3,00,000 రూపాయలు అనేది కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 21 ఇయర్స్‌కి ధనలక్ష్మి అనే పర్సను ఒక 21 ఇయర్స్ వరకు యాన్యువల్ ప్రీమియం సెకండ్ ఇయర్ నుంచి 18,885 రూపాయలు అనేది అమౌంట్ పే చేయడం జరుగుతుంది. మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి మనకి ఎలా వస్తుందంటే సమ్ అసలుడు ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ యాడ్ అయ్యి మొత్తం 21 ఇయర్స్‌కి సమ్ అసలుడు అనేది రావడం జరుగుతుంది. మెచ్యూరిటీ రావడం జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చి మనకి 6,19,800 రూపాయలు రావడం జరుగుతుంది. లాంగ్ లైఫ్ ఇన్సూరెన్స్ వచ్చి లైఫ్ లాంగ్ అనేది 3,00,000 రూపాయల పాలసీ అనేది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. మనం లోను అండ్ సరెండర్ చేసుకోవాలంటే 1 సంవత్సరం అయినా కంప్లీట్‌గా కట్టి ఉంటే మనం లోన్ తీసుకోవచ్చు. సంవత్సరం పాలసీ కంప్లీట్‌గా కట్టితే సెకండ్ ఇయర్‌లో అనేది లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ప్లస్ వద్దు మనకి పాలసీ మనం సరెండర్ చేసుకోవాలన్నా సరెండర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. మనకి అట్లీస్ట్ 1 ఇయర్ అయినా ఫుల్ అమౌంట్ ప్రీమియం కట్టి ఉండాలి. ఇప్పుడు మనకి ఈ బాక్స్‌లో చూసి టేబుల్ ప్రకారం చూసినట్లయితే ఒక పర్సన్ 34వ ఏజీ నార్మల్‌గా ఆ ఇయర్‌లో పేమెంట్ చేశాడు. ఆ ఇయర్‌లోనే చనిపోయాడు. చనిపోయినప్పుడు నార్మల్‌గా చనిపోతే 3,88,800 రూపాయలు అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ ఆ పర్సన్ యాక్సిడెంట్‌గా చనిపోతే 6,88,800 రూపాయలు రావడం జరుగుతుంది. అంటే యాక్సిడెంట్‌గా చనిపోతే ఒక 3,00,000 అనేది అదనంగా రావడం జరుగుతుంది.